హాయ్ విఎస్, నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఇండియానని చెప్పను, ప్రపంచాన్ని కూడా కొంచెంగా వణికిస్తున్న వైరస్, అందరూ కూడా ఎన్నో విధాలుగా భయపడుతున్న హెచ్ఎంపివి వైరస్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ చాలామంది మీకు యూట్యూబ్స్లో ఈ వైరస్ ఎలా సోకుతుంది, ఎటువంటి లక్షణాలు వస్తాయి, తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది చెప్తూ వస్తున్నారు. సో ఇదంతా మీ అందరికీ సుపరిచితమే. నేను చెప్పేది ఒకటే అండి, యాజ్ ఎ ఆండ్రాలజీ పర్స్పెక్ట్లో ఈ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా లేదా, ఈ టాపిక్ని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఏ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యూజువల్గా స్పామ్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. కొంచెంగా, అదేం పెద్ద సివియర్గా కాదు, కానీ కొంచెం కౌంట్ పరంగా కానీ లేదు అంటే క్వాలిటీ పరంగా కానీ కొంచెము స్పెర్మటోజెన్సిస్ అనే వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్పర్మ్ క్వాలిటీ తగ్గచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా ఈ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరనో, లేదు అంటే ప్రెగ్నెన్సీ అసలు రాదనో, వస్తే అబార్షన్ అవుతుందనో, ఇటువంటి ఎంతోమందికి వీటి మీద అపోహలు ఉన్నాయి. ఇవి కరెక్ట్ కాదండి. చాలామంది అసలు ఈ వైరస్ ఇంత డేంజరు అంత డేంజరు ఎన్నో విధాలుగా చెప్తున్నారు. కానీ దయచేసి మీరు నిజానికి కొంచెం దగ్గరగా రండి. మనం రీసెంట్గా ఈ 2019 ఎండింగ్ 2020లో ఈ కరోనా వైరస్ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ఎకనామికల్గా కానీ లేదా హెల్త్ పరంగా కానీ మనం ఎంతో లాస్ అయ్యాం. ఇదైతే వాస్తవమే. కాబట్టి ఆ వైరస్ వచ్చిన భయం వల్ల ఇదేదో కొత్త వైరస్ వస్తూనే ఇది కూడా అన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు. ఇది చాలా నిజంగా నార్మల్ రెగ్యులర్ ఒక మన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏదైతే జలుబును కలగజేస్తుందో ఆ గ్రూప్కి సంబంధించిన వైరస్సు. వీటి వల్ల మీరు అన్నట్టు శ్వాసకోశ సంబంధిత జబ్బులు వస్తూ ఉంటాయి. మన ఇండియాలో ఇప్పటికీ నేను చెప్పే ఈ టయానికి 5 కేసులు, ఇందులో 3 కన్ఫర్మ్ చేశారు, ఇంకో 2 సస్పెక్టెడ్లోనే ఉన్నాయి. కానీ ఎవరికి కూడా ప్రాణాంతకంగా ఉండే విధంగా ఎవరికి కాలేదు. దయచేసి మీ భయాందోళన వీడండి. ఈ వైరస్ వస్తూనే అయిపోయా, ఇంకా కష్టమేమో, కోవిడ్ లేక అయిపోతుంది, మా ఇంట్లో వాళ్ళకు వచ్చేస్తుంది, లేదా పక్కింటి వాళ్ళకు వచ్చేస్తుంది, వాళ్ళ వల్ల నాకు వస్తుంది అనే భయం దయచేసి వీడండి. మనం చేయాల్సింది ఒకటే, జాగ్రత్తగా తగు నివారణ చర్యలు తీసుకోవడము. మనకు ఆల్రెడీ కరోనా చాలా నేర్పించింది, వైరస్ నేర్పించింది మనకు. ఎవరో మన టీచర్స్ ఇంకోరో కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని, అది ఏ విధంగా మనము ఆ రోజు ఇబ్బంది పడ్డామో మనకు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక వైరస్ మన హ్యూమన్ బీయింగ్కి నేర్పించింది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చక్కగా ప్లాన్ చేసుకోండి, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. రెగ్యులర్గా వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇష్యూస్ ఏమన్నా ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ ముఖ్యంగా మగవాళ్ళకు వస్తాయేమో తప్ప, అంతేకాని ఖచ్చితంగా ఇది వస్తే అబార్షన్ అయిపోతుందనో, ప్రెగ్నెన్సీ రాదనో, లేదంటే వచ్చే పిల్లలకు వేరే ఆరోగ్యరీత్యా రకరకాల ఇష్యూస్ వస్తాయనే భయం ఉంటే వీడండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది నా పర్పస్గా, అంటే నేనేదో పరిశోధించి చెప్పినది కాదు. ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మగవారి జననేంద్రియ సిస్టమ్ మీద ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. ఒక కంక్లూషన్ అంటూ రాలేదు. కాబట్టి కంక్లూషన్ రాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మనం చేయగలిగింది. అంతే తప్ప భయాందోళనకు గురైపోయి ఇంకా వచ్చేసింది, ఫస్ట్ బేబీ సెకండ్ బేబీకి ఇప్పుడైనా ఎందుకులే మళ్ళీ చూసుకుందామనో అటువంటి ఆలోచనలు ఉంటే దయచేసి మీరు వీడండి. ఈ హెచ్ఎంపివి వైరస్ ఇంత డేంజర్ అంత డేంజర్ అయిపోయింది, లాక్డౌన్ వచ్చేసింది, ఆ వీడియోలు చూస్తున్నాం సార్, భయాందోళన కలుగుతుంది సార్, చివరకు మీరు ఆండ్రాలజిస్ట్ ఏదో చెప్తారు, ఇంకా డేంజర్ ఏమో అంటారేమో అని మీరు అనుకొని ఉండొచ్చు. నేను మగవారి ప్రత్యుత్పత్తి అంటే ఇన్ఫర్టిలిటీ గురించి రిలేటివ్గా ఎప్పుడు మాట్లాడుతుంటా. కాబట్టి ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా రీసెర్చ్లోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనం ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఎస్, మీరు నిజంగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ మీరు ఏ విధంగా మీ ప్లాన్స్ ఉన్నాయో, మీరు కలిసే టైం అనండి, మీ మిసెస్కి ఏదైనా ఇష్యూ ఉంటే గైనకాలజిస్ట్కు చూపించే విషయం అనండి, అన్నీ రొటీన్గానే చేసుకోండి తప్ప ఇప్పుడు ఆపేసి ఈ వైరస్ మొత్తం వచ్చింది రీసెర్చ్ అయిపోయినాక, లేదు అంటే ఇంకొక 6 months అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అనే ఆలోచన ఉంటే దయచేసి వీడండి. మొత్తానికి నేను ఫైనల్గా ఒక సెంటెన్స్ చెప్తాను, మన జాగ్రత్త ఎప్పుడూ ఉండాలి.
సో మీకు వీటికి సంబంధించిన జలుబు దగ్గు కొంచెం శ్వాసలో ఇబ్బంది అయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ను కలిసి వాటికి సంబంధించిన టెస్టులు చేసుకొని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళితే ఏ వైరస్ ఇది హెచ్ఎంపీవి కావచ్చు ఇంకోటి కావచ్చు మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు ఏవి దగ్గరకు రావు. థ్యాంక్ యూ. ఎస్.